అందం, ఆత్మవిశ్వాసం, కాస్తిని తెలివితేటలుంటే చాలు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తుంది మోడలింగ్. ఈ మోడలింగ్ ట్రెండ్ యూత్ కే కాకుండా అన్ని ఏజ్ గ్రూపులకు కూడా పాకింది. ఏ బ్రాండ్ షో అయినా, కాన్సెప్ట్ ఏదైనా సరే చిన్నారుల నుంచి 5-10 వయసు మహిళల వరకు ర్యాంప్ ని దడదడలాడించేస్తున్నారు. వైజాగ్ సిటీలో ఇది ఇంకా ముందుంది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తమకి ఆసక్తి ఉన్న రంగాల్లో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాల్టి యూత్. అలాంటి వాటిల్లో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తోంది మోడలింగ్. దేశవ్యాప్తంగా మోడల్స్ కి అవకాశాలు పెరుగుతుండడం, అనేక ఉత్పత్తులు పరిచయం చేయడానికి ఫంక్షన్లు ఏర్పాటవుతుండడం మామూలైపోయింది. అలాగే వాటిలో మోడల్స్ హంగామా కూడా చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఏడాది మిస్ వైజాగ్, శ్రీమతి విశాఖ, ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలు, వివిధ బ్రాండ్ల ఫ్యాషన్ వీక్స్, జ్యువెలరీస్, న్యూ ఇయర్ ఫంక్షన్, ఇలా అంశం ఏదైనా ఫ్యాషన్ షోల ద్వారానే జనాలకు ఎక్కువగా రీచ్ అవుతోంది. తమ స్పెషాలిటీని చూపించుకోవడానికి ఫ్యాషన్ షోస్, ర్యాంప్ వాక్స్ ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. ర్యాంప్ వాక్ అనేది అది పెద్ద తప్పు కాదు. అది ప్రతి ఒక్కరూ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరూ చేస్తారు, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అది ఏదో చూపించాలని కాదు, జస్ట్ మన యొక్క పర్సనాలిటీని, యాటిట్యూడ్ని అది ఎంజాయ్ చేస్తూ చూపిస్తారు అంతే. ఇప్పుడు ఈ ట్రెండ్లో ఎందుకు అది ఎక్కువ ఇంపార్టెంట్ అయిందంటే జస్ట్ ఒక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఒక పర్సనాలిటీని చూపించడం. మోడలింగ్, క్యాట్ వాక్లు అంటే కేవలం యూత్ కే కాదు, ఆంటీలు కూడా సై అంటున్నారు. పలు ఈవెంట్లకు ర్యాంప్ వాక్లు, ఫ్యాషన్ షోలు చేస్తూ ఆయా సంబరాలకు హైప్ తీసుకొచ్చారు. ఆంటీలు చేసిన క్యాట్ వాక్ అదర్హో అనిపించింది. మహిళలు ఏ రంగంలోనైనా తీసిపోరని, పెళ్లి తర్వాత కూడా ఫ్యాషన్ రంగంలో రాణించొచ్చని నిరూపించారు. విశాఖ వంటి హ్యాపెనింగ్ సిటీలో ఈ షోలకి ఆదరణ కూడా ఎక్కువగా ఉందని మోడల్స్ అంటున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ షో అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టు ప్రోగ్రామ్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఫస్ట్ స్టార్టింగ్ అది పెడతాం. వైజాగ్ అంటే చాలా మంచి సిటీ ఆఫ్ డెస్టినీ. సో ఫ్యాషన్ షో అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. నౌడేస్ ఇట్స్ కామన్ ఇన్ ఆల్ పీపుల్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చేస్తున్నారు ఇప్పుడు. చిన్నారుల నుంచి అమ్మమ్మల దాకా ఫ్యాషన్ షోలలో పాల్గొంటున్నారు. హిజ్రాలు సైతం ఫ్యాషన్ షోలు చేసి ర్యాంప్ వాక్ తో హోయలోల్కిస్తున్నారు. చిన్న పిల్లల్లో ఇంటర్నల్ టాలెంట్ ని బయటకు తీయడానికి కూడా ఫ్యాషన్ షోలు వేదికవుతున్నాయి. ఈ తరహా ఫ్యాషన్ షోలు ఎక్కువగా విశాఖలోనే జరుగుతున్నాయి. ఇక్కడ వీటికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈ మధ్య ఫ్యాషన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాషన్ అనేది ఎక్కడైనా ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్లోనే ఎక్కడికి వెళ్ళినా ఫ్యాషన్ 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 అనుకుని చాలా ప్రోగ్రామ్స్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా దసపల్లలో కూడా 60 years ఏజ్ వాళ్ళు కూడా ఫ్యాషన్ ప్రోగ్రామ్ అయింది. అలాగే దేనికైనా ర్యాంప్ వాక్ చేయడం వలన మనకి ఫ్యాషన్ అనేది తెలుస్తుంది. మోడలింగ్ ద్వారా వచ్చే గుర్తింపుతో సినిమాలు, సీరియల్స్ లో అవకాశం కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. కొందరైతే మోడలింగ్ ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయడం ద్వారా తమకు గుర్తింపు వస్తుందని, లోకల్ సెలబ్రిటీలుగా మారొచ్చనే ఉద్దేశంతోనే ఈ రంగం వైపు వస్తున్నారు. ఇది కేవలం ప్రొఫెషన్ గా మాత్రమే కాకుండా తమ వ్యక్తిత్వాన్ని తెలియపరచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ర్యాంప్ వాక్ ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఏంటి అంటే ఒక మనిషి పర్సనాలిటీని మనం డిస్క్రైబ్ చేయడానికి ర్యాంప్ వాక్ బెస్ట్ అయింది. బికాజ్ ర్యాంప్ వాక్ చేసినప్పుడు ఏంటి అంటే మనలో ఉన్న టాలెంట్ అనేది మనకు తెలుస్తుంది ఏంటి అనేది. అట్ ది సేమ్ టైం మనకి ఏంటి అంటే స్ట్రెస్ రిమూవల్ ఉంటుంది అండ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుందండి. ఏదో హాబీగా కాకుండా సీరియస్ గా దీన్ని ఒక కెరీర్ గా ఎంచుకున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. విశాఖలో డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుండడంతో కంపెనీలు, బ్రాండ్లు అన్ని కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. ఈ అంశం కూడా కలిసి వస్తుండడంతో ఏ రకమైన ఫ్యాషన్ షో అయినా వైజాగే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. మొత్తానికి వైజాగ్ లో ఎలాంటి తేడాలు లేకుండా అన్ని వర్గాలు ఫ్యాషన్ షోలకి ఓటేస్తున్నారు. దీంతో ఈ ఫ్యాషన్ షోలు విశాఖకి మెట్రో కాంతులను తీసుకొస్తున్నాయి.